ఎందుకు తీసేశారండి? ఉంచొచ్చు కదా. అలాగే ఉండి ఆటలాడడం కుదరదు కదండి. ఆటలంటే గుర్తొచ్చింది. ఈ సీన్ చూసి ఆ విషయమే మర్చిపోయానండి. ఐ లవ్ సీన్స్. తొందరగా రండి, టైం అయిపోతుంది. గేమ్ స్టార్ట్ చేసేద్దాం. డోంట్ గో ఎనీవేర్, ఓకే? ఇవల్ని వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించేసే. ఆ ఆటలు పాటలు నాకు నచ్చవు. వాళ్ళని రప్పించింది పంపించడానికి కాదు పెరియబాబు. వల్లి, నీంగ వాళ్ళని ఎందుకు పంపమంటున్నారో ఎనకు తెలియదు. నేనెందుకు వాళ్ళని ఉంచుతున్నానో మీకు తెలియదు. వాళ్ళిక్కడ ఉంటేనే మా అన్న బతుకుతాడు. నేను మా అన్నని బతికించుకుంటాను. వల్లి గారు, ఏంటండి టైం వేస్ట్ చేస్తున్నారు? వస్తున్నావండి. ఎనకు కావాల్సింది టైం వేస్ట్ కావడం. రండి. రండి పెరియబాబు, పిలుస్తున్నారుగా, రండి. త్రిపుర, ఏమంటూ బయలుదేరేమో గాని బస్సులు రావడం లేదు, ఆటోలు దొరకడం లేదు. త్రిపుర, ఏమైంది? ఆకలేస్తుందా? దాహం వేస్తుంది. ఉండు, వాటర్ బాటిల్ తీసుకొని వస్తానా? వాటర్ బాటిల్ ఒకటి ఇవ్వండి. ఒరేయ్ చంద్ర, మన పక్కూర్లో ఘోరం జరిగిపోయిందిరా. ఏంటది? ఈరోజు పేపర్ చూసావా? చూడలేదు. ఏమైంది? డబ్బున్న పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఒక పేదోడిని అమ్మాయి తరపు వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేశారంట. అవునా? అయ్యో పాపం, ఆ పిల్ల గతేంటి ఇప్పుడు? పిల్లకేమవుద్దిరా, బాగా డబ్బున్నాడు చూసి మళ్ళీ పెళ్లి చేస్తారు. అలా చేస్తే ఆ అమ్మాయి ఊరుకుంటుందా? ప్రేమించినోడిని ఎలా మర్చిపోద్ది చెప్పు? ఆ ఇంట్లో వాళ్ళు మర్చిపోయేలా చేస్తారా. ఒక పిల్లోడో పిల్లో పుట్టేస్తే ఒకరిని ప్రేమించి ఇంకోని పెళ్లి చేసుకున్నానన్న సంగతి కూడా మర్చిపోతుంది. త్రిపుర నన్ను మర్చిపోదు. ఏంటి బాబు అన్నావు? ఏం లేదు. ఇదిగోండి బాటిల్. ఏంట్రా అన్నాడు? ఏమో. త్రిపుర, డబ్బున్నోళ్ళు తలుచుకుంటే ఏమన్నా చేయగలరా? పేదవాడు గొప్పింటి పొనుని ప్రేమించకూడదా? ఎందుకు ప్రేమించకూడదు? మరి ఆ ప్రేమ కలకాలం ఉంటుందా? ఏమైంది భరణి? పక్కూర్లో ఒక లేనివాడు డబ్బున్న అమ్మాయిని ప్రేమించి కళ్యాణం చేసుకున్నాడంట. అమ్మాయి తరపు వాళ్ళు రాళ్లతో కొట్టి ఆ అబ్బాయిని చంపేశారంట. ఎవరు చెప్పారు భరణి? పేపర్లో వేశారంట. కొట్టు దగ్గర ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ అమ్మాయి గురించి వాళ్ళు చాలా చులకనగా మాట్లాడుకుంటున్నారు త్రిపుర. ఇంకో డబ్బున్నోడిని చేసుకుంటుందట, పిల్లల్ని కని ప్రేమించేవాడిని మర్చిపోతుందట. ఎలా ఎలా మాట్లాడతారు త్రిపుర?
నాకు చాలా కోపం వచ్చింది. ఏంటి త్రిపుర అలా చూస్తున్నావు? నాకు భయంగా ఉంది భరణి. మన ఊరెళ్ళొద్దు. ఏం త్రిపుర, మీ వాళ్ళు నన్ను చంపేస్తారా? భరణి, ఒకవేళ అదే జరిగితే నువ్వు మాత్రం నాకు మాట ఇవ్వాలి. నన్ను మర్చిపోవాలి. చక్కగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి. అవునా? ఆమా. భరణి, నువ్వు నాకింకా ఐ లవ్ యూ చెప్పలేదు తెలుసా? అలా చెప్తేనే ప్రేమ ఉన్నట్ట కదా? మరెందుకు ఏవేవో మాట్లాడుతున్నావు? నా లైఫ్ అంతా నాకు నువ్వు కావాలి భరణి. నేను నిన్ను ప్రేమించింది చంపుకోవడానికి కాదు, జీవితాంతం కళ్ళలో పెట్టి చూసుకోవడానికి, నా పక్కనే ఉండి బ్రతకడానికి. ఎవరికో ఏదో జరిగిందని మనకి అలా జరుగుతుందని అనుకోవద్దు భరణి. ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు. నేను తట్టుకోలేను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు గడిసరి అత్త సొగసరి కోడలు. సో ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. అసలు మీ ఊరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా పెద్దింటి వల్లి గారు శివగామి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఓకే కాజల్, మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? ఎస్. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? వల్లి, నిన్ను హింసిస్తున్నారమ్మా? ఇల్ల మామా, నేను బానే ఉన్నాను. భరణి గురించే భయంగా ఉంది వల్లి. అన్నకేమీ కాదు మామా. నేను అన్నతో మాట్లాడాను, రావద్దని చెప్పాను. అవునా? ఆమా మామా. ఒకవేళ వచ్చినా ఇంతమంది ముందు పెరియబాబు అన్ననేమీ చేయడు. ఇంకా కంగారు పడకు మామా, ధైర్యంగా ఉండు. అమ్మా, ఏంటిది షూటింగ్ జరుగుతుందా ఇక్కడ? అలాంటిదే. ఏరా, ఇల్లు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏదో మర్చిపోయి వచ్చాడు, మళ్ళీ గుర్తు చేయకక్క వెళ్ళిపోతాడు. ఏరా, మళ్ళీ వెళ్ళిపోతావా? వెళ్ళంలే అమ్మా. ఓకే, మరి మేం రెడీ. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. మీరందరూ రెడీనా? వినపట్టం లేదు, కొంచెం గట్టిగా. కొంచెం గట్టిగా. వావ్, సూపర్. ఓకే కాజల్, ఫస్ట్ రౌండ్ లో మన టైటిల్ గడసరి అత్త సొగసరి కోడలకు తగ్గట్టు ఇక్కడ చాలా మంది అత్తలున్నారు, కోడలున్నారు. సో అత్త కోడలతో ఒక చిన్న సరదా రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఎస్, మరి స్టార్ట్ చేసేద్దామా మనం ఫస్ట్ రౌండ్? అదేంటి అత్తలతో ఆటలేవి లేవని చెప్పారు? కృష్ణవేణి గారు, గిఫ్ట్లున్నాయండి. నాకేం అక్కర్లేదు. రా కృష్ణవేణి, ఆడదాం. నేనేమి రాను. ఓడిపోతావని భయమా? మా అక్కేమీ ఓడిపోదు, గెలుస్తుంది. అక్క, నువ్వెళ్ళు. ఇంకెందుకు ఆలస్యం, గడసరెత్తలు రండి, గేమ్ ఆడదాం. అయ్యయ్యో, సొగసరి కోడళ్ళు మీరు కూడా రావాలి. రండి. కృష్ణవేణి గారు, మీరు రండి ముందు. అయ్యో వల్లి గారు, అక్కడే ఉండిపోయారేంటి? రండి. వెరీ గుడ్. ఆహా, అత్తలు కోడలు వస్తుంటే భలే ఉంది. ఒక్కసారి అందంగా అత్తలు కోడలు నడుచుకుంటూ వచ్చేసారు కాబట్టి గట్టిగా చప్పట్లు. చెప్పండి, ఏం చేయాలి? సింపుల్ అత్తగారు, మీకు 3 ఛాన్సులుంటాయి. ఈ కత్తితో
ఎన్ని మామిడికాయల్ని ముక్కలు చేస్తారో అన్ని పాయింట్లు మీకొస్తాయి. ఇదే మాట. సమ్మర్ స్పెషల్ అత్తయ్య గారు, కానివ్వండి. ఏం స్పెషల్ ఏంటో. కృష్ణక్క కొట్టు కొట్టు, నువ్వే గెలవాలి. చూడండి ఎలా కొడుతుందో. ఇదొకతే. ఓకే, 4 టీంలు రెడీగా ఉన్నారు కదా, మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? రెడీ 3, 2, 1 గో. ఆహా, వెరీ గుడ్. అబ్బా, అయ్యో వీళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు భార్గవ్. అరే అరే అరే, వెరీ గుడ్ వెరీ గుడ్. కమాన్ కృష్ణవేణి గారు. ఆహా, సూపర్. ఏం పర్వాలేదు, ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి. కొట్టండి కొట్టండి. అత్తయ్య గారు, ఛాన్స్లు అయిపోయాయి. ఇప్పుడు ఆ కత్తి మీ కోడలు గారికి ఇవ్వండి. నా వల్లే కాలేదు, ఈవిడ వల్ల ఏమవుతుంది? అందరిలో నా పరువు తీయడానికి ఇది కంకణం కట్టుకుంది. నా కూతురు వచ్చే టైంలో మొత్తం ఆటలు ఆడిస్తుంది. ఇది బాగుపడదు. కల్లా పెళ్ళామా? అమ్మ ఓడిపోయారు, భార్య అయినా గెలుస్తుందా అని పెద్దబాబు గారు ఆలోచిస్తున్నారు. వల్లి గారే గెలవాలని భర్త గారు కోరుకుంటున్నారు. లేదండి. ఉందండి, మీ మొహంలో ఆ రియాక్షన్ నాకు కొట్టినట్లు కనిపిస్తుంది. కోడలు గారు స్టార్ట్ చేయండి, మీరే గెలవాలి. కమాన్ కోడళ్ళు. ఇప్పుడు మారాలి. కోడళ్ళు అత్తల ప్లేస్ లోకి రండి, అత్తలు కోడల ప్లేస్ లోకి వెళ్ళి అలా చూస్తూ ఉండండి. ఒక్కసారి కోడళ్ళందరికీ గట్టిగా చప్పట్లు. వావ్, ఎక్సలెంట్ కోడలు గారు. 1 షాట్ 4 పీసెస్. దుమ్ము లేపారు. సూపర్ అండి. అమ్మో, నా కొడుకుని కొట్టేసింది. అయ్యో, ఏం అవదలే కృష్ణవేణి, తగిలింది మామిడికాయ ముక్కే కదా. అయ్యో, దెబ్బ తగిలిందా పెరియ బాబు? నేను కావాలని చేయలేదు, క్షమించండి పెరియ బాబు. నువ్వు కావాలని చేసావు, నాకు తెలుసు. దీన్ని మనసులో పెట్టుకుని మా అన్నని ఏమీ చేయకండి ప్లీజ్. అబ్బో, నీ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాను. నీ ఆటలు ఇంకెంతసేపు సాగవళ్ళి. తొందరగా వాళ్ళని పంపించి నీ సంగతి ఏంటో చెప్తా. వస్తున్నానండి. వెరీ గుడ్ వెరీ గుడ్. సో 4 టీంలు చాలా బాగా ఆడారు, అంటే చాలా బాగా కట్ చేశారు. మరి అత్తా కోడళ్ళు మీరు వెళ్ళి కూర్చోండి, ఎవరు ఎన్ని పాయింట్లు గెలుచుకున్నారో చూద్దాం. కాజల్ నువ్వు వెళ్ళి కౌంట్ చేయి. yes మేము కౌంట్ చేస్తాము. కౌంట్ చేసిన తర్వాత విన్నర్స్ ని అనౌన్స్ చేస్తాము. మీరు వెళ్ళి కూర్చోండి. అయ్యగారు, ఏం చేస్తున్నారు? ఆ అమ్మాయి గారి కోసం ఎతుకుతున్నాం, ఇంకా కనపడలేదండి. వర్ణి గారి కోసం అంతా సిద్ధం చేశాం, కొనపడితే నరికేయడమే. ఇప్పుడు నరికే కార్యక్రమాలు ఏం లేవు. అయ్యగారు చెప్పింది వినబడలేదా? నేను చెప్పే వరకు ఏం చేయకండి. అలాగే అయ్యగారు. మమ్మల్ని ఇక్కడే ఉండమంటారా? అక్కర్లేదు, మీకు ఇంకొక పని అప్పు చెప్తున్నాను, అది చేయండి. చెప్పండి అయ్యగారు. వల్లి అరగంట ముందు బయటకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది అన్నది నాకు తెలియాలి. అర్థమైంది అయ్యగారు. ఆలస్యం చేయకు సాంబా, నాకు వెంటనే వివరాలు కావాలి. అలాగే అయ్యగారు. పదరా. పెదబాబు గారు మీకోసం వెయిటింగ్ సార్. వస్తున్నా. త్వరగా రండి. ఓకే, 3 టేబుల్ అయిపోయినాయి, ఇక మిగిలింది 4th టేబుల్. చూద్దాం వీళ్ళు ఎన్ని కట్ చేశారో. ఎస్, ఇప్పుడు అందరి కౌంటింగ్ పూర్తయింది. మరి ఫైనల్లీ విన్నర్ ఈస్ ఫైనల్ విన్నర్ అంటే ఎక్కువ ముక్కలు కట్ చేసి విన్ అయ్యారు పెద్దింటి కోడలు వల్లి గారు. కంగ్రాచులేషన్స్. పెదబాబు గారు
మీ వైఫ్ మామూలు వారు కాదండి. ఒక్క ఛాన్స్ కూడా వేస్ట్ చేసుకోకుండా పటామని మామిడికాయలన్నీ పట్పట్లాడించేశారు. సరదాగా పెట్టిన అత్తా కోడళ్ల సవాల్లో గెలిచి కోడళ్ల సత్తా చాటారు. జీ తెలుగు గడసరి అత్త సొగసరి కోడల్లో నెక్స్ట్ రౌండ్ ఇదేంటే సరిపోతుందా కాజల్? క్లియర్ గా చెప్పవా? ఎక్స్ప్లెయిన్ చేస్తా భార్గవ్. ఏం లేదండి, ఈ రౌండ్ చాలా సింపుల్. ఆడేవాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టమో. నీకు అనుభవం అయిందిగా. మీరు చేయాల్సిందల్లా ఈ గంపెడు మిరపకాయల్ని దంచడమే. ఎవరు ముందుగా గంపని ఖాళీ చేసేసి కారాన్ని తీసుకొచ్చేస్తారో వాళ్లే ఈ రౌండ్ విన్నర్స్. ఇదైతే అయిపోతుందా అండి? గెలిస్తే నెక్స్ట్ రౌండ్ సార్. వల్లి, నిన్ను ఖచ్చితంగా ఓడిస్తాను చూడు. అప్పుడు ఇంక మనం ఇక్కడ ఉండక్కర్లేదు. రెడీయా? స్టార్ట్ చేద్దామా? 3, 2, 1 గో. వల్లి, తొందరగా వేయి, దంచేస్తా. పెరియ బాబు, అయిపోతుంది, దంచుతున్నానుగా. ఓ శ్రీను గారు, మంచి ఊపు మీద కనిపిస్తున్నారు. సుబ్బారావు గారు ఏమైనా తక్కువ తిన్నారా? ఆయన కూడా అదరు కొడుతున్నారు. అప్పారావు గారు, మీరు కూడా ఎరగదీస్తున్నారండి. మరి పెద్దబాబు గారేంటి స్లో అయిపోయారు? అవును భార్గవ్, వీళ్ల గంపులు అస్సలు కదలట్లేదు. మిగతా వాళ్ళ మిరపకాయల్లో అస్సలు కనిపించడం లేదు. పెద్దబాబు గారు, స్పీడ్ పెంచండి. పెంచండి సార్, లేదంటే ఓడిపోతారు. పెంచుతానండి. మళ్ళీ ఓడిపోతున్నాం. ఓడనివ్వను. పెరియ బాబు, మీ చేతులు నొప్పడుతున్నాయేమో. నేను మీ సగభాగాని కదా, నేను మీకు సహాయం చేస్తాను. మీరు కూర్చోండి, మిరపకాయలు వేయండి. నీ వల్ల కాదు. అవుతుందో లేదో చూడండి. ఇవ్వండి పెరియ బాబు. కాజల్, చూసావా? ఆడవాళ్ళని ఆదిశక్తి అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమైంది. మరి మా ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నావు? దేన్నైనా సాధించాలనుకుంటే అది అయ్యే వరకు వదిలిపెట్టరు. కనపడుతుంది. గెలిచే వరకు వల్లి గారు వదిలేలా లేరు. అమ్మో, దీని బలం కరిగిపోను. ఏం దంచుతుంది? చూస్తుంటే గెలిచేలా ఉంది. ఇప్పుడేం చేయాలి? ఏవి చేయలేరు మీరు, చప్పట్లు కొట్టడం తప్ప. అయిపోయింది. ఎలా వల్లి గారు, ఎలా? వెరీ గుడ్ అండి, మీరు సూపర్. ఈ రౌండ్ లో కూడా మన వల్లి గారే విన్నర్. వల్లి గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు. వావ్! ఇదో వీడియో బాబు, మళ్ళీదా చెప్పనా? చెప్పండి. మా వల్లిదా గెలిచినది, నా పొండిదా గెలిచినది, నా పొండిదా గెలిచినది, నా పొండిదా గెలిచినది, నా పొండిదా. ఈ ప్రోగ్రాం అయ్యే వరకు మనం ఇక్కడి నుంచి వెళ్ళము పెరియ బాబు. అది చూస్తాను. ప్లీజ్ మా అన్ననేమి చేయకండి. వామ్మో, చూడటానికి పుల్లలా ఉంటుంది. ఎంత బలం ఉందో చూడక. గంపెడు మిరపకాయల్ని క్షణంలో దంచేసింది చూడు. అక్క కూడా ఏమన్నా తేడా చేస్తే అక్కని కూడా ఇలాగే దంచేస్తుంది. ఆపుతారా? మీరు నా మనుషులా, తన మనుషులా?